ఈరోజు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు, అలాగే లోకేష్ గారు, వివిధ మంత్రులు మనోహర్ గారు అందరూ కూడా, మిగిలిన మంత్రులు అందరూ కూడా ఎలా అయినా సరే స్పోర్ట్స్ మనం టాప్ ప్రయారిటీ తీసుకోవాలి. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ కింద పిలుపునిచ్చి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మరి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేకమైన స్పోర్ట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నిర్వహించి ఈరోజు గచ్చిబౌలి ఏంటంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ఇంకా ఆవశ్యకత పెరిగింది. క్రీడలు అనేది 100% చాలా ఇంపార్టెంట్ అయింది. కరోనా వచ్చిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం అందరు ఆరోగ్యాలు బాగుండాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రీడలు మరి దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవాలి. ఎవ్రీడే క్రీడలు మన జీవితం, మన దీంట్లో భాగస్వామి అవ్వే పరిస్థితి ఉండాలని చెప్పి ఇందాకే రవినాయుడు గారు చెప్పినట్టు, తమ్ముడు రవినాయుడు గారు చెప్పినట్టు, మేము కూడా అసెంబ్లీ, కేవలం అసెంబ్లీ కాదు మా కాన్స్టిట్యున్సీలో కూడా ఏదో ఒక టోర్నమెంట్లు పెట్టుకుంటూ మొత్తం నా 164 అలాగే 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా శాప్ ద్వారా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా స్కూల్ గేమ్స్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అలాగే అన్నీ కూడా పెట్టుకుంటూ ముందుకి వెళ్తున్నాం. దీనికి ప్రేరణగా ప్రతి ఇన్స్టిట్యూషన్, కేవలం ఒక శాసనసభ్యులే కాదు, ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మరి ప్రతి సంవత్సరం అలాగే క్రమం తప్పకుండా ఒక 6 నెలలు 3 నెలలకు కూడా ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టుకోవాలని వైసీపీ శాసన సభ్యులను కూడా స్పీకర్ గారు అప్పీల్ చేశారు. మీరు కూడా పార్టిసిపేషన్ చేయాలి. మేము కూడా లిస్ట్ కూడా పంపించాం, స్పోర్ట్స్ అథారిటీ నుంచి లిస్ట్ కూడా పంపించాం. టీషర్ట్ సైజ్ అడిగాం. తర్వాత ఏ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారని వాళ్ళ అడిగి కూడా పంపించాం. బట్ అక్కడి నుంచి ఏం రియాక్షన్ లేదు. వస్తే మంచి 11 మంది ఉన్నారు, మంచి టీం అవుతుంది. అంటే వాళ్ళు బాగా ఆడతారో లేదో నాకు తెలియదు, కానీ ఒక టీం అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక మంచి వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా అందరూ చూస్తారు. మరి శాసనసభకే రాలేదు, మరి ఇక్కడికి వస్తారో లేదో మేము వేచి చూస్తున్నాం.